హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టెక్ ఈసీ. సో ఈ వీడియోలో వచ్చేసి మనం లేజర్ అలారం సిస్టమ్. సో ఈ లేజర్ అలారం సిస్టమ్ అనేది మనం జనరల్గా ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం అనేది యూస్ చేస్తాం అనమాట. సో మనం కొన్ని మూవీస్లో అయితే చూస్తూ ఉంటాం, బాగా కాస్ట్ ఉన్న డైమండ్స్ కానీ అలాంటి కొన్ని మూవీస్లో మనం ఆ డైమండ్స్కి సెక్యూరిటీగా మనకి లేజర్ సిస్టమ్స్ అలా ఫిక్స్ చేయడం కానీ అలాంటి వాటిలో మనకి హోమ్ సెక్యూరిటీగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది. సో మీకు ఒకసారి మీరు క్లియర్గా నేను చూస్తాను చూడండి. ఎప్పుడైతే ఈ లేజర్ లైట్ అనేది ఇక్కడ ఉన్న ఎల్డిఆర్ సెన్సార్ మీద ప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ లైట్ అనేది ఆ ఎల్డిఆర్ సెన్సార్ మీద పట్టడం ఆగిపోతుందో అప్పుడు మనకి బజర్ అనేది రింగ్ అవుతుంది అనమాట. సో అలా మనకి ఈ లేజర్ అనేది మన మనకి లేజర్ లైట్ లాంగ్ డిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ దూరం మనకి సెక్యూరిటీ ఎవరు హ్యూమన్ అనేవాడు ఎంటర్ అవ్వకుండా చూసుకోవడానికి, ఏదైనా సెక్యూరిటీ అలారం రావడానికి మనకి ఈ లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో గైస్, ఇందులో మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ చూసుకుంటే మనకి ఆర్డినో బోర్డు, లేజర్ మాడ్యూల్ అండ్ ఎల్డిఆర్ సెన్సార్, బజర్, జస్ట్ ఫోర్ ఐటమ్స్తో మనం ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయొచ్చు. గైస్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కనెక్షన్స్ కోడ్ అయితే చూపిస్తాను. సో ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడైతే ఒకసారి కనెక్షన్స్ అయితే చూద్దాం గైస్. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఆర్డినో బోర్డు నుండి 5 volts అండ్ గ్రౌండ్ అనేది మనం బ్రెడ్ బోర్డ్లో అయితే కనెక్ట్ చేసుకుంటున్నాం గైస్. సో ఇది వచ్చేసి గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను అండ్ పాజిటివ్ 5 volts అనేది నెక్స్ట్ హార్జెంటల్ లైన్లో తీసుకుంటున్నాను. సో ఎందుకు ఇలా తీసుకున్నాము అంటే మనకి దీనికి 5 volts కావాలి, అంటే లేజర్కి 5 volts కావాలి, ఎల్డిఆర్కి 5 volts కావాలి. సో 2 పవర్ సోర్సెస్ కావాలి కాబట్టి మనం అలా తీసుకున్నాము. సో దీంట్లో ఈ లేజర్ మాడ్యూల్లో వచ్చేసి 3 pins అయితే ఉంటాయి. సో ఇది ఒకటి వచ్చేసి నెగిటివ్, పాజిటివ్ అండ్ సిగ్నల్ పిన్ 3 pins అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఎల్డిఆర్ సెన్సార్. సో ఎల్డిఆర్ సెన్సార్లో కూడా 4 pins అయితే ఉంటాయి. సో ఈ 4 pinsలో వీసీసీ, గ్రౌండ్, D0, A0 పిన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే లేజర్ మాడ్యూల్ అయితే కనెక్ట్ చేద్దాము. సో నెగిటివ్ పిన్ వచ్చేసి నేను గ్రౌండ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను కదా గ్రౌండ్. సో ఈ గ్రౌండ్లో అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పాజిటివ్ పిన్ వచ్చేసి ఈ 5 volts అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఈ సిగ్నల్ పిన్ అనేది డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 8కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో పిన్ నెంబర్ 8కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ ఎల్డిఆర్ సెన్సార్లో వచ్చేసి మనకి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి వీసీసీ అయితే కనెక్ట్ చేద్దాము. సో ఈ వీసీసీ వచ్చేసి 5 volts అయితే కనెక్ట్ చేయాలి. సో 5 volts కనెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ గ్రౌండ్ అనేది మన గ్రౌండ్లో అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి D0 పిన్ అయితే ఉంది. సో ఈ D0 పిన్ వచ్చేసి పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 9కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 9కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎన్లాగ్ పిన్ వచ్చేసి A0కి అయితే కనెక్ట్ చేయాలి మనం. సో ఎన్లాగ్ పిన్ వచ్చేసి మనకి ఈ బ్రెడ్ బోర్డ్లో ఎన్లాగ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ A0కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం బజర్ అయితే కనెక్ట్ చేసుకున్నాము. సో బజర్కి కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి కదా. సో నెగిటివ్ వచ్చేసి ఇక్కడ ఉన్న గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేయండి, బ్రెడ్ బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి అయితే. అండ్ పాజిటివ్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 7కి అయితే కనెక్ట్ చేయాలి. సో పిన్ నెంబర్ 7కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇంతటితో మనకి సింపుల్గా కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ కోడ్ ఎలా డంప్ చేయాలి, మన అవుట్పుట్ ఎలా చెక్ చేయాలనేది చూద్దాము. సో గైస్, ఆర్డినో బోర్డుకి మనం కోడ్ డంప్ చేయడానికి యూఎస్బీ కేబుల్ ద్వారా మన ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాక మనకి ఆర్డినో ఐడి అయితే ఓపెన్ చేయండి. సో ఆర్డినో ఐడి ఓపెన్ చేసుకొని సో ఈ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ఈ ఆర్డినో దగ్గర మనకి ఎప్పుడైతే బోర్డు కనెక్ట్ చేస్తామో అప్పుడు ఇక్కడ చూపిస్తుంది మనకి ఆర్డినో యూనో అని. సో ఈ కాంపోర్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మన కోడ్ అనేది అప్లోడ్ చేసేయండి మీరు. సో నెక్స్ట్ కోడ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కంపైలింగ్ స్కెచ్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఇందులో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డన్ అప్లోడింగ్ అయితే అయిపోయింది. సో కోడ్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో అప్లోడ్ అయిపోయాక ఒకసారి మనకి ఇక్కడ వచ్చి మనం చెక్ చేస్తే మనం క్లియర్గా ఒకసారి ఇప్పుడైతే లేజర్ లైట్ అనేది మనకి ఇక్కడ ఉన్న ఎల్డిఆర్ సెన్సార్ మీద మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లైట్ ప్రొడ్యూస్ అవడం ఆగిపోతుందో అప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ బజర్ అనేది రింగ్ అవుతుంది అనమాట. సో ఒకసారి నేను హ్యాండ్ అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ప్లేస్ చేసినప్పుడు యువతలో ఉన్న ఎల్డిఆర్ సెన్సార్కి ఇంకా లైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఈ బజర్ అనేది రింగ్ అవుతుంది. సో అలా మనం సెక్యూరిటీ సిస్టమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ లేజర్ మాడ్యూల్ అండ్ ఎల్డిఆర్ జస్ట్ ఆర్డినో అండ్ బజర్ యూస్ చేసుకొని ఒక సెక్యూరిటీ సిస్టమ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.